హల్లెలూయా. అందరూ దిబ్బుగా కనిపిస్తుంది, ఎవరి ముఖంలో షైనింగ్ కనిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు ఈ దినమును మనందరికీ గిఫ్ట్ కింద ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. దివారాత్రి ధ్యానించువారు ధన్యులు. అది మన నోటి మాటలు ఎంత ఈజీగా చెప్పేస్తాం. దివారాత్రి ధ్యానించేవారు ధన్యులు. వాక్యం చెప్పుడు చాలా ఈజీ, సందేశం ఇవ్వడు చాలా ఈజీ. వాక్యం చెప్పుడు ఇవన్నీ చాలా ఈజీ, కానీ క్రియలు నడవాలనేది చాలా కష్టమైన పని. ఈరోజు దేవుడు 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఒక్కరోజు ఆయన ఈ లోకం వదిలి వెళ్ళాల్సి ఉన్నాడు. ఆయన ఫ్యూచర్ ఏమైతుందనే ఆయనకు తెలుసు. మరి 33 డేస్ 40 డేస్ 33 రోజులు దినం గడిచిపోయింది ఈ రోజుకి. మరి ఈరోజు వాక్య భాగంలో మనం ఏం తీసుకున్నామంటే, యేసు శిష్యుల పాదములను కడిగాడు. యేసు శిష్యుల పాదాలను కడిగాడు. మరి నిజంగానే శిష్యులు మరి ఎవరు పాదములో మనం కడగాలి? చాలాసారి ఇది డౌటేబుల్గా ఉన్నది సంఘంలో. అయ్యా, శిష్యులు యేసు ప్రభు ఏం చేశాడంటే తన శిష్యులు కాలు కడిగాడు కదా, సంఘంలో అందరూ కాలు కడగండి అన్న లెక్కలో కొంతమంది ఆ రీతి క్వశ్చన్ కూడా నా సన్నిధిలో కొన్నిసార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని శిష్యులు కాలు కడిగాడంటే దాని ఉద్దేశము వేరే ఉంటుంది. వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తారు. దేవుడు ఆత్మ ఆయన మీకు ఈరోజు సందేశం సారాంశం మీకు తెలియపడుతుంది. మరి ఒక సందర్భంలో పస్కా ఒక పండుగ, ఆ పస్కా దగ్గర పడింది. అప్పుడు ఒక సిస్టమ్ ఆ ఒక ఏరియాలో పస్కా పండుగ వచ్చినప్పుడు వాళ్ళ పస్కా పండుగ వాళ్ళ ఆచరణ చేస్తారు. మరి ఆ ఒక సందర్భంలో ఆయన తన మరణము దగ్గరికి వచ్చింది కాబట్టి ఆయన ఆలోచన ఏమొచ్చిందంటే, నేను కూడా పస్కా పండుగ ఆచరిస్తున్నాము, మన శిష్యులతోని అందరితో పోగొట్టు కలిసి ప్రేమ విందు చేసుకుందాము అని శిష్యులని అంత అతిగా ప్రేమించారు. మరి మనం ప్రేమ విందు ఎందుకు పెట్టుకుంటున్నాం? ప్రేమ విందు పెట్టుకోవడానికి కారణం ఏంటి? ప్రేమ విందు పెట్టుకోవడానికి నేను సంతోషపడుతున్నాను, మీరు కూడా నాతో పాటు మీరు సంతోషపడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రేమ విందును పెట్టుకుంటాం. యేసు ప్రభు కూడా నేను కూడా ఎక్కువ రోజు మీతో పాటు ఉండదు కాబట్టి ఈరోజు మనం ప్రేమ విందు పస్కా పండుగ ప్రేమ విందు చేసుకుందామని. ఎందుకు ప్రేమ విందు చేసుకున్నట్టే, వాళ్ళని అంతగా అతను వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఆ జీవస్వరూపమైన దేవుడు తన ప్రేమను తెలియపరచడానికి, నేను ఎలాగ ప్రేమిస్తున్నానో మీరు కూడా అలాగే ప్రేమించాలి అనే ఉద్దేశంతోనే ప్రేమ విందు ఏర్పాటు చేశారు. రెండవది, మరి ప్రేమ విందు ప్రారంభం అయినప్పుడు ఈ నో దట్ వెరీ వెల్ అబౌట్ హూ ఈస్, నన్ను ఎవరు నన్ను పట్టుకుంటున్నారు, నన్ను ఎవరిని నన్ను సిలువ అప్పగిస్తారు, ఆ సద్దుకారి శాస్త్రి వాళ్ళు వారికి అంతా అప్పగిస్తారు అని యేసు ప్రభువుకు ముందు కూడా తెలుసు. కానీ ఆయన ప్రేమ విందు చేసినప్పుడు ఆయన ఈక్వాలిటీ చేశాడు. ఎవరి మీద కూడా ఎలాంటి భేద భావము లేకుండా అందరినీ సమానంగా ప్రేమించాడు. మరి మన దగ్గర అటువంటి సమాన ప్రేమ ఉంటుందా?
వారు మనకు కొంచెం ఏమనంటే ఈయన ఎందుకు వచ్చారు మా మిత్రులు, ఈయన ఎందుకు వచ్చారు మేము చెప్పకుండానే వచ్చారు ఏమన్నారు. సంఘంలో అన్నప్పుడు అందరూ రండి అంటాం. అందరూ రండినప్పుడు ఆయన కొంచెం ఆయనకి పడలేదు అనుకో, వాళ్ళు మీ మిత్రులు రారు. వచ్చి రానుకుంటే కూడా మీరు చక్కగా వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి. కానీ యేసు ప్రభువుకు తెలుసు, ఈయన నన్ను పట్టుకుంటున్నాడు, నన్ను అప్పగిస్తాడు, మరణానికి ఈయన అప్పగిస్తాడు. కానీ ఆయన తెలియపరచలేదు. ఆయన ఒకటి, ఆయన వాళ్ళందరినీ ఎక్కువగా ప్రేమించాడు అని నేను ఎక్కువ బైబిల్ చదవకుండా కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మరి ఫస్ట్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం 31 రెండవదిగా యోహాను అదే జాన్ 32 భోజనం ప్రారంభమైంది. నేను కంటిన్యూగా చేసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే ఏస్తున్న అధికారం తెలిసి మూడవది ఆయన భోజనం ఆయన పిమ్మట భోజనాన్ని ఆయన పిమ్మట ఏం చేశాడు, ఆయన పై వస్త్రము మరి పై వస్త్రము ఉన్న ఆ పై వస్త్రం తీసి శిష్యులు అంటే టవలు ఒక గిన్నె పట్టుకొని ఏం చేస్తున్నాడంటే వాళ్ళు పాదం కడగడానికి ఆయన స్టార్ట్ చేశాడు. చూడండి, 12 మంది శిష్యులు ఇట్లా స్టార్టింగ్ నుంచి ఆయన కనుక్కొని వెళ్ళారు అనుకోని వెళ్ళారు. స్టార్టింగే పేతురును అడగలేదు. మరి స్టార్టింగే పేతురును అడిగితే దాన్ని క్వశ్చన్ వేస్తే వీళ్ళు కూడా 100 క్వశ్చన్ రైజ్ కావచ్చు. కానీ స్టార్టింగ్ పేతురును అడగలేదు. ముందు యూత్ నుంచి ఇట్లా స్టార్టింగ్ లో వెళ్ళిందేమో అనుకుంటున్నా. ఒక అజున్ అంటే ఎండింగ్ పాయింట్ ఎవరున్నారో పేతురునే ఉన్నారు. ఆయన అందరు కాలు కడిగాడు. కడిగితే పేతురు దగ్గరికి వచ్చింది. లాస్ట్కి పేతురు దగ్గరికి వస్తే ఆయన పేతురు కాలు పట్టుకొని కడగాలన్నప్పుడు నో 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 నా కాలు మాత్రం నేను ముట్టడం కూడా లేదు, నన్ను కడుగుకోలేదు. నో నో కొన్ని సందర్భంలో మన జీవితంలో కూడా మనం ఎవరో అతిగా ప్రేమిస్తాము. కొన్నిసార్లు వాళ్ళు నువ్వు నన్ను కాలు మొక్కొద్దు అయ్యా, నువ్వు కాలు మొక్కొద్దు అంటారు. అంటే ప్రేమ చూపెడతారు. నో 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 అంటారు. ఎందుకు? ఆయన ఉన్న గుణలక్షణాలు అలా ఉంటుంది కాబట్టి నేను పాదాభిషేకం చేయకూడదు. సోదరి, ఎందుకంటే ఆ యేసును గుణలక్షణము ఎక్కువ మట్టిలో ఆయన తెలుసుకున్నాడు. ఆయన అంత పవిత్రుడు, అంత పరిశుద్ధుడు, ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఈయన దేవుని కుమారుడు అని ఆయన తెలుసుకున్నాడు. అయ్యా నేను ఇంత దేవుని కుమారుడు, నేను పాపి అయిన నన్ను పాదములు కడగాలి. ఎక్కడి న్యాయం? ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దాట్. నాకు ఆ యోగ్యత లేదు అన్నప్పుడు దేవుడు యేసు ఇమ్మీడియట్గా ఆన్సర్. మన లెక్క ఆలోచించేది ఏం చెప్పాలి, ఇంకేం చెప్పాలి, మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా ఎట్లా ఉంది సమస్య లేదు. యేసు ప్రభు నిన్ను కాలు కడగపోతే నా రాజ్యంలో నీకు స్థానము లేదు, నాతో ఉండడానికి కూడా నీకు స్థానం లేదు. మనం వాక్యం ద్వారా మనం చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన పత్రిక జాన్ చాప్టర్ 36-8 వరకు మీరు ఒకసారి చదివితే బాగుంటుందని. 36-8 పేతురు సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు ప్రభువా నేను చేస్తున్నది నీకు తెలియదు కానీ ఇంకా మీదట నేను తెలుసుకొని అతనితో చెప్పగా అందుకు యేసు నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొని అక్కర్లేదు.
ఇమీడియట్గా రియాక్షన్ అయిపోతాం. ఈ 13th చాప్టర్ జాన్ 13th చాప్టర్లో నేను చాలా అప్పటి నుంచి నేను స్టడీ చేస్తుంటే పాదము కడగాలన్నది మరి యేసు ప్రభువు దేవాది దేవుడు జగద్రక్షకుడు తన శిష్యుల కాలు కడిగాడంటే అది ఎంత పవిత్రమైన పని, అది ఎంత తాను తగ్గించుకున్న పని, తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు అనేక మంది నేను చూస్తున్న కొన్ని ఏరియాలో కొన్ని ప్రాంతంలో ఒక ఊరికి ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన దగ్గర కూర్చొని పెడతారు, ఆయన కాలు కింద కూర్చొని పెడతారు, ఆయన చేరేసి కూర్చోడు. కానీ యేసు ప్రభు మరి కాలే కడిగాడంటే మరి ఆయన ఎంత త్యాగమూర్తి, ఎంత ప్రేమ గల దేవుడు. ఈజ్ షోయింగ్ నేను పెద్ద కాదు, నువ్వు పెద్ద కాదు, మీ అభావం ఈక్వల్. ఆ ప్రేమ అన్నది మరి చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప ఈ ఆలోచన కలిగి ఉంటారు. యేసు బోధన చేశారు శిష్యులకి ఇవన్నీ కార్యక్రమాలు వేస్తారు. శిష్యులకి బోధన సరైన వినాలి మీరు అందరూ. దీనికి చాలా డెప్త్ ఉంది, కానీ నేను వినండి. యేసు ఎందుకు శిష్యులు కాలు కడిగారు? ప్రతి ఒక్క కారణం ఉంటుంది. యేసు ప్రభు ఏది చేస్తే కూడా దెర్ ఈజ్ ఏ రీజన్, కారణం ఉంటుంది. మనం ఏం కారణం ఉండదు. ఒట్టొట్టికే కోపపడతాం, ఒట్టొట్టికే మునిసిపోతాం ఏదని ఎట్టొట్టికే మనము కోపపడుతుంటాం. నో రీజన్. కానీ యేసుకు ప్రతి ఒక్కటి రీజన్. ఆయన కాలు కడిగాడంటే దానికి రీజన్. అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, నేను మీ బాధ్యత, నా బాధ్యత మీకు అప్పగిస్తున్నా. నేను ఎలాగ మీ కాలు కడిగినానో మీరు కూడా రాబోయే రోజులు మీ శిష్యులు కాలు కడగాలి. మరి కాలు ఎవరి శిష్యులు కాలు కడగాలి? మరి వాళ్ళ పవిత్రత ఉండాలా? తాగుబోతులు కడగాలా? తిరగబోతులు కడగాలా? నింద వేయడం కడగాలన్న దానికి కూడా మీనింగ్ ఉంది. సోదరు ఎవరు పడితే దేవుని వాక్యం చెప్పలేక మీరందరు కాళ్ళు సంఘంలో ఉన్న అందరు కాళ్ళు కొన్ని నేను ఎగ్జాంపుల్ చూసినాను. సంఘంలో ఉన్న వాళ్ళు అందరు కాళ్ళు కడుతున్నారు. ఒక పాస్టర్ అయితే ఆ సంఘంలో కాళ్ళు కడుతారంటే దాని మీనింగ్ ఏది? వాళ్ళ పరిశుద్ధులు ఎవరు ఉన్నారు, సేవ చేసే సేవ భారం ఎవరు ఉన్నారు, వాళ్ళు కడగాలి. కానీ అందరు లైనింగ్ పెట్టారు, కడుతూనే ఉన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాని ఉద్దేశం ఏమన్నది? మరి ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతాడు. యేసు ఎందుకు చేశాడు? మొదటి అంశంగా మనం చూస్తున్నాము. వారు ఆయన గురువు అనిపించుకుంది. గురువు దేవుడు. మొదటిగా ఈయన గురువు అనడానికి అతను నిజము, ఈయన దేవుడు కుమారుడు అనడానికి నిజము అని తెలియపరచాలి. వాళ్ళకి తెలిసిపోయి అంటే తను ఎన్ని చేస్తే కూడా మా కాలు కడిగాడు కదా. రెండవదాన్ని నేను ఎప్పుడు మీ కాలు కడుగుతానో మీరు కూడా ఒకరి కాలం కూడా మీరు కడగాలని తగ్గింపు స్వభావం చూపించాలి. ఈరోజు సంఘంలో అనేక రీతిగా తగ్గింపు స్వభావం లేదు. ఎవరికి సత్యము యేసు ప్రభు ప్రేమ తెలిసి ఉంటారో వాళ్ళు తమను తాము తెలుసుకుంటారు. అనేక మంది ఈ సత్యం తెలియక నేను
ఈ యొక్క అహంభావంతోని ఈ యొక్క ధోరణితోని అనేక సంఘాలు పాడవుతున్నాయి, అనేక కుటుంబాలు పాడవుతున్నాయి. ఎందుకు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారంటే ఈ 40 రోజులు ఉన్న ఈ మర్మము మన జీవితమంతా ఇది ఇదే సమరం. 40 రోజులకి చాలా మీనింగ్ ఉంది. ఇశ్రాయేలు దేశము 40 రోజులు అప్పుడు నడుచుకొని వస్తే 40 రోజులు అయింది. 40 సంవత్సరాలు వాళ్ళని అక్కడనే తిప్పాయి. 40 రోజులు ప్రార్థన, ఈరోజు 33 రోజు అయింది. కాబట్టి దేవుని యేసు ప్రభు తన శిష్యుల కాలువయ్యారు. నేను మిమ్మల్ని సేవ చేసినట్టు మీరు కూడా సేవ చేయాలన్నది దేవుని ఉద్దేశం. అది ప్రేమతో నాయకత్వం కూడా లక్షణాలు ఉండాలి. ఒక సేవకునికి నాయకత్వ లక్షణాలు కూడా ఉండాలి. ఒక సంఘంలో లీడ్ చేయాలంటే వాళ్ళకి నాయకత్వ లక్షణం. యేసు ప్రభు దగ్గర నాయకత్వ లక్షణం ఉన్నది కాబట్టి 12 మంది శిష్యులు అతను ఫాలో చేశారు. మరి మన దగ్గర కూడా నాయకత్వం ఏ గొర్రెకు అంటే గొర్రె అన్నదంటే దేవుడు వాక్యము. మనము ఎవరి సంఘస్థులు, ఎవరికి ఏం అవసరమో, ఎవరికి ఏమి ఉన్నదని తెలియాలి. కాపరి వాళ్ళని ఎట్లా నడపాలి అన్నది, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, రియలైజ్. సోదరి ఈరోజు దేవుడు ఎప్పుడు కూడా మనం తగ్గించు భావన నా దగ్గర నీ దగ్గర ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి. మొదటిగా వినయం నేర్పించింది. వినయం, ప్రేమ. వినయం అంటే తనను తాను, వినయం అంటే తను తాను తగ్గించుకోవడం. వినయ బుద్ధి కలగాలని ఉండాలి. రెండవది సేవకత్వం. పెద్దలు చిన్నలని మర్యాద చేయాలంత అలవాటు సంఘంలో ఉంటాం. ఒక పెద్ద మనిషి వచ్చారు మన సంఘానికి అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం చేయాలి. మరి ఆ రీతిగా మనం చేస్తే సంఘంలో వీళ్ళు ఎంత దైవభక్తి కలిగి ఉన్నారో చూడు. పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఉంటాం. పెద్దోళ్ళు ఇట్లా వస్తే వాళ్ళు నిలబడితే మీరు మంచి చీరలో కూర్చుంటే నీకు గురుబోధ వాక్యం ఏం నేర్పిస్తుంది. నీవు తగ్గించుకోలేక అవుతుందా, హెచ్చించలేక అవుతుంది. నేనే హెచ్చించుకుంటాం, మమ్మల్నే హెచ్చించుకుంటాం. మరి ఈ శ్లోకాన్ని ఈ ఒక ప్రేమ చూడండి. ఆడ ఏముంది, పెద్దోళ్ళకి మీరు మొదటి స్థానం ఇవ్వండి అంటారు. ఇవన్నీ సంఘంలో తెలియపరచాలి. వాక్యంతో పాటు ఈ మన జీవితం ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, నిజంగా కుటుంబంలో ఆశీర్వదించబడుతున్నాయా. వాక్యంతో పాటు ఇది కూడా చాలా అవసరం ఉంది. పరిపూర్ణమైన ప్రేమ తెలియజేయడం. యోహాను చదువులో 13:1 పరిపూర్ణమైన ప్రేమ అంటే యేసు ప్రభు అంతవరకు వాళ్ళని ప్రేమించాడు. ఎప్పుడు సిలువ వేయేంత వరకు తన శిష్యులను ప్రేమించాడు. మరి సంఘంలో కూడా మన జీవితకాలం అంతా వాళ్ళని ప్రేమించాలి. వస్తాయి సంఘంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు సరైన బోధన చెప్పాలి. వాళ్ళని మంచిగా వాళ్ళకి చెప్పాలి. వినలేకపోతే వాళ్ళు గట్టి బెదిరించాలి. అది కూడా కాకపోతే దండం వేయాలి. ఇవన్నీ ఎందుకంటే పెద్ద పుత్రునికి శత్రువు అంటే కన్నడం ఉంటుంది. పెద్ద పుత్రునికి శత్రువు. చెన్నాకి శిక్ష పుత్రునికి మిత్ర అంటే ఎవరు పెద్ద పట్టుకోలేదు వాళ్ళు వైరి అవుతారు. మీరు శిక్షించలేకపోతే త్రోవ తప్పిపోతారు. కాబట్టి అప్పుడప్పుడు పెద్ద పట్టాలే అవసరం ఉంటుంది. మూడవదాన్ని మనం చూస్తున్నాం. ఆధ్యాత్మిక శుద్ధిని సూచించేందుకు జాన్ చాప్టర్ 13 మొత్తం సబ్జెక్ట్ దీంట్లోనే తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళలేదు.
ఈ సబ్జెక్ట్ మొత్తం ఈ జాన్ చాప్టర్ 13లో ఉంటుంది. మన ఊరికే మేము కనిపించడానికి ఎక్కడికి వెళ్తుంది, ఆందోళన ఉన్నది. మొత్తం ఆధ్యాత్మిక దైవ భక్తి కలిగిన గుడికి ఎందుకు వస్తున్నాం? ఒట్టిగా వస్తున్నాం, ఒట్టిగా పోతున్నాం. ఈరోజు వాక్యం దేవుడు ఏం చెప్పారు? తాను తగ్గించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి, దైవ భక్తితో ఉండాలి. ఇవన్నీ కలు సూచనలు ప్రజలలో మనం ప్రకటించాలి. ఆధ్యాత్మిక జీవితం మరి పేతురు యేసు కాలు కడగడానికి తిరస్కరించాడు. మన జీవితంలో కూడా అనేక సందర్భం కూడా ఈ రీతిగా తిరస్కార జీవితం ఉంటుంది. ఎన్నోసార్లు మనం గద్దిస్తున్నాము. ఎవరి గురించి గద్దిస్తున్నాం? మా గురించి కదా, మన కుటుంబం బాగుపడాలంటే కదా అయ్యగారింత వరకు గద్దిస్తాం. ఆధ్యాత్మిక ద్వారానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం తప్ప మా పర్సనల్ గా ఎలాంటి ఎవరి మీద ఏమి ఉండదు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు పేతురుకి గద్దించాడు, అయ్యా నేను నీ కాలు కడగలేకపోతే నీవు నాతో పాటు నీవు పరలోకంలో నీకు అతిథి లేదు, నాతో పాటు ఉండడానికి నీకు హక్కు లేదు. మరి ఈ రోజున తెలుసుకుంటున్నారా? మీరు ఆలోచన చేస్తున్నారా? మరి సంఘంలో కలిసికట్టుగా ఉండాలంటే సంఘ ఏం రూల్స్ రెగ్యులేషన్ ఫాలో పాస్ చేస్తారు, అది మనమందరం ఫాలో చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అట్లా ఉంటేనే సంఘం సక్రమంగా వెళ్తుంది, సేవ సక్రమంగా జరుగుతుంది, దేవుడు కూడా సంతోషపడతారు. సోదరు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను చాప్టర్ 13:15 మనం చూస్తున్నాం. నేను మీకు చేసినట్లే మీరు కూడా చేయవలనని మాదిరిగా నేను ఇలాగ చేసేది. దాసుడు తన యజమాని కింద గొప్పవాడు కాదు, పంపబడి దాసుడు. మరి రాజు శిష్యులు రాజుకిన పెద్దవాడు అవుతాడా? నెవర్. నేను ఎలాగ చేసినాను అలాగే నేను చేయగలిగాను. సోదరు ఈరోజు మనం చూస్తున్నాం. యోహాను చాప్టర్ 13:17 వర్సెస్ చెప్పండి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక నేను చేసిన ఎడలా మీరు ధన్యులవుతారు. నేను ఎలాగ క్షమించినానో, ఎలాగ శిష్యుల పాదాలు కడిగాను, తగ్గింపు జీవితము మీరు అలాగ చేస్తేనే అలాగా అటువంటి గుణలక్షణ మీ దగ్గర ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. ఈరోజు తిమోతి 1 తిమోతి 5:10 మనం చూస్తున్నాం. తిమోతి 5:10 సంతోషం పేరు పొందిన పరిశుద్ధుల పాదములను కడగడము శ్రద్ధ గల స్త్రీ లక్షణం. పరిశుద్ధులు పాదములు కడగడం శ్రద్ధ గల స్త్రీ లక్షణం. ఈరోజు నిజంగానే పరిశుద్ధులను దైవభక్తి కలిగిన వారిని నిజంగా మీరు మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు.
ఆదికాండము 18:4 ఆదికాండం 18:4. దయచేసి కాలు పడుకొని అలసటని తీర్చుకోండి. చూడండి, ఎవరు ఈ మాట చెప్పారు? అబ్రాహాము ఇంటి మీద కూర్చున్నప్పుడు దేవదూతలు పరిశుద్ధులు వచ్చారు. ఇప్పుడు దేవదూతలు మన ఇంటికి ఇప్పుడేం లేదు, కానీ అప్పుడు పరిశుద్ధులు డైరెక్ట్గా కనిపించారు. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చారు. అది ఈ రోజు మీ ఇంటికి ఎవరు వస్తున్నారు? మీకు అటువంటి బలమైన విశ్వాసం మీకుందా? అబ్రాహాము ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఫైనల్ చేశాడు. అక్కడి నుంచి ఆ దూరం ఉన్నప్పుడే సాగిలు పట్టి మా ఇంటికి నేను కాలు పడుకోండి అని అతిథి సత్కారం చేశాను. కాలు పడుకోండి అని అన్నదానికి దానికి చాలా ఇంటికి వచ్చిన వాడికి నా ఎగ్జాంపుల్ చూసిన కారణం, ఏదైనా ఊరి విలేజ్ ప్రాంతంలో మాత్రం ఆ సిస్టమ్ ఇప్పుడు కూడా ఉన్నది అని నేను నమ్ముతున్నాను. ముందు ఏమంటారు? మీరు కాలు పడుకొని రండి సార్, బకెట్ పెట్టేస్తారు, కాలు పడుకొని అంటారు. కానీ ఇప్పుడు మనమంతా టోటల్ చేంజెస్ అయింది. సోదరు మరి ఐడెంటిఫికేషన్ చేశాం. మరి మీరు ఎవరైనా ఐడెంటిఫికేషన్ చేస్తారా? పరిశుద్ధులు వచ్చినప్పుడు వారికి అతి సత్కారం చేస్తారా? పరిశుద్ధం అంటే దేవుని సేవకులు కానీ అనేక మంది దైవ సేవకులు వస్తారు. ఈరోజు చెప్పిన ఒకటి అతిథి సత్కారం మనం చేస్తున్నాం. అతిథి సత్కారం అంటే వచ్చిన వాళ్ళకి మర్యాదతోనే వాళ్ళకి రండి, కాలు పడుకోండి, తినండి, సంతోషంగా ప్రార్థన చేయండి, బ్లెస్సింగ్ చేయండి, ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు మీతో ఈరోజు చదిస్తున్నాడు. అటువంటి స్వభావం మన దగ్గర లేకపోతే నీవు క్రైస్తవుడు అయితే కూడా దండగని. నీలో అతిథి సత్కారము, దాన ధర్మము, ప్రేమ, దయ, కరుణ, జాలి ఇవన్నీ లేకపోతే మనం రెగ్యులర్గా చర్చకు వచ్చి ఎన్ని మాటలు పెట్టి కూడా, దేవుడు వాక్యం పెట్టి కూడా వ్యర్థము, సమస్తము వ్యర్థము, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే. సోదరి, ఈరోజు దేవుడు మీతో నాకు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఇంకా కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని దినాలు సావక ముందు వారికి అతిథి సత్కారం చేశాడు. కాలు కడిగాడు. తన ప్రేమ వాళ్ళని చూపించాడు. మరి అనేకసారి కొన్ని కుటుంబంలో కూడా పెద్ద మనుషులు ఉంటారు. అవన్నీ స్టోరీ మీకు తెలుసు, అవన్నీ ఎగ్జాంపుల్ నేను చెప్పలేను, కానీ వయసు అయిన వాళ్ళు చెప్తారు. ఏసావు కూడా యాకోబు చెప్పినప్పుడు, నీవు పోయి అడవిలో పోయి, ఆయన ప్రేమించాడు కాబట్టి అడవిలో పోయి మంచి వేట తీసుకొని నాకు మంచిగా ఆహారం పెట్టు అన్నాడు. నన్ను ఆఖరి కోరిక మంచి తినాలి, నేను ఆశీర్వదించాలి. మరి దేవుడు కూడా లాస్ట్ సఫర్ అంటే లాస్ట్ భోజనం పసక పండుగ చేసినప్పుడు మళ్ళా రేపు ఆయన తిన్నాడు. ఆ రోజు వాళ్ళకి అందరికీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలాగా నేను జీవించాను, ఎలాగ సమాజంలో నడవాలి, నేను వెళ్తున్నాను, నేను ఉండను, నేను ఎలాగా మీ కాలు కడిగినాను, ఎలాగ నేను నీలోని తిరిగి నీ మాటలు చెప్పిన అవన్నీ నేను నెరవేర్చాలి. దేవుడు వాళ్ళని భోజనం టైం వల్ల ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు చూడండి, అనేక సందర్భంలో మనం భోజనం చేసినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్
అదే టైంలోనే ఉంటారు మనకి ఎవరితోనే, భార్య భర్తలు కానీ పిల్లలు కానీ సంసారం ఎవరైనా కానీ ఆ టైంలో కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంటాం, చెప్తుంటాం. దీని మాత్రం గజంగా మాట్లాడతాను ఎక్కువ మట్టి. మరి వేరే టైం ఉండదు, అంటే ఉంటుందైతే కూడా ఈ సమాజము లోకము వేరే వేరే పనులు బిజీ ఉంటాం కాబట్టి ఆ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మంచి కూర్చొని యేసు ప్రభు చెప్పిన బోధ ఆ టైంలో మీ పిల్లలకి చెప్పాలి. మన ఎలా జీవించాలి, మీరు ఎలా ఉండాలి, ఎలా చదివితే మీరు బాగుంటారు, మీ పిల్లలకి బోధించాలి. యేసు ప్రభు అదే సందర్భం వచ్చింది, ఎప్పుడు ఆయన కూర్చొని బోధించలేదు. వాళ్ళు ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయనతో ఫాలో అప్ చేస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాం, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం. అబ్రాహాము ఏ రీతిగా ఆ దేవదూతలను అబ్జర్వ్ చేశాడు, మరి మనం కూడా ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నామా? వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు 2వ వాక్యం చూస్తున్నాం, ఆదికాండం 19:2 మనం చూస్తాం. లోతు దేవుడితో మీ పాదములను కడుక్కొని రాత్రి గడుపు. ఇంకొకరు అబ్జర్వ్ చేసి ఆదికాండం 19:2 నా ప్రభువారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి కాలు పడుకొని పెద్దల కాలంలో లేచి నేను పొద్దున లేచి వెళ్ళొచ్చు అన్న. నిజంగా చెప్పాలంటే ఒక సందర్భంలో నేను ఒక చిన్న ఉన్నప్పుడు ఈ మ్యారేజ్ చేస్తుంటే, మ్యారేజ్ ఒక విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఫిక్స్ చేసినప్పుడు ఏం చేస్తుంటే ఆ లైఫ్ ఆడనే ఉండాలమ్మా. లేదు అంటే అయ్యా మీరు పొద్దున మీకు అంత అర్జెంట్ ఉంటే పొద్దున వెళ్ళండి అన్నమాట. ఆ సిస్టమ్ ఆ ఒక కాలంలో ఆ సిస్టమ్, ఈరోజు అదే సిస్టమ్ లేదు. మరి లోపు ఆ దేవుడులను పరిశుద్ధులను బయట వచ్చేసారు. ఈరోజు నైట్ మీరు మా ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు ఎంత అయిపోయిందంటే మా ఇంట్లో ఉన్నాడంటే మనకి ఉండడానికే ప్లేస్ లేదు. ఇంకా మీరేలా ఉంటారయ్యా మన రకరకాల వచ్చింది వాస్తవం. ఈరోజు అన్నీ మారిపోయింది, అందరూ మారిపోయారు, చాలా విషయాలు మారిపోయారు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడు, ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఈ లోక రీతిగా మీరు చేంజ్ కావచ్చు, కానీ మీ మనసు చేంజ్ కాకూడదు, మీ ప్రేమ చేంజ్ కాకూడదు, మీ కరుణ ఇవన్నీ చేంజ్ కాకూడదు. సోదరులు వస్తున్నారు దేవుని సన్నిధిలో అంటే మీరు మారలేకపోతే, మనం చేంజెస్ లేకపోతే, ఇప్పుడు నేను చేంజ్ అయినా సమాజం చేంజ్ అయ్యారు, చంద్రశేఖర్ ఎప్పుడో చేంజ్ అయ్యారు, కానీ మేము మాత్రం ఇప్పుడు చేంజ్ అయ్యాం. బికాజ్ ఆఫ్ మనకు తెలిసిన సత్యం, ఎప్పుడు మనకు తెలిసిన సత్యం. నీవు ఎప్పుడు ఈ వాక్యం ద్వారా సత్యం తెలుస్తుంది, ఆటోమేటిక్గా మీరు చేంజెస్ మీ జీవితంలో వస్తాయి. అప్పుడు వరకు మీరు చేంజెస్ కాలేదు, వస్తారు పోతారు. దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మీ జీవితం అంతా చేంజ్ చేస్తాడు. దేవుడితో మాట్లాడాడు, ఆయన జీవితం చేంజ్ అయిపోయింది. యూదు తెలుసు, ఈయన పట్టిస్తాడు అని తెలుసు, అయితే కూడా ఆయనకి ద్రోహం చేయలేదు యేసు ప్రభు. ఆయనకి శాపం కూడా ఇవ్వలేదు. అప్పుడు ఆయన ఏమైపోయాడు, వేసుకుని చచ్చిపోయాడు. సముద్రం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు.
చాప్టర్ 7:38 మనం చూస్తాం. టైం అయింది కాబట్టి ఫాస్ట్గా 7:38. ఆమె ఏడ్చుచు పాదముల నిలవబడి కన్నీళ్లతో పాదము కడిగి తన తల వెంట్రుకలతో తుడిచాను. ఆయన పాదములను ముందు పెట్టుకొని అది అంత విలువైన వాల్యుయబుల్ అది తీసుకుని వచ్చింది పాదం. అంటే ఈరోజు పాదముకున్న విలువ బట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతాం. పాదముకున్న విలువ మీరు కొన్ని విషయాలు చూడండి. అయ్యా మా ఇంట్లో మీరు పాదం పెడితే మాకు బ్లెస్సింగే అయితే ఎందుకంటే చేయి పెట్టి ముందుకు వెళ్ళొచ్చు కదా. ముందు రైట్ కాలు పెట్టి మీరు ముందుకు రండి. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు మీరు చూసారో చూడాలో నేను అంతా చూసిన రామగారు చూసారా కొత్త పెళ్ళి అయిన వాళ్ళు ఏమంటారు? హిందూస్ కూడా ఎవరైనా కానీ క్రైస్తవులు కూడా ఏమంటారు? మీ కుడి పాదం అంటారా? కుడి పాదం ముందుకు పెట్టి ఇద్దరు ముందుకు పెట్టి మీరు లోపల రండి. అది ఆశీర్వాదం. పొరపాటు ఆయన ఎడమ కాలం పెట్టిననుకో ఆ దరిద్రం తగిలి అనుకోని అట్లా ఫీల్ అవుతారు సమాజం. అంటే పాదముకు ఉన్న విలువ. అందుకే యేసు ప్రభు తన శిష్యులు కాలు పెరిగాడు. సత్యం తెలుసుకోవాలి. చాలా మందికి పాదముకున్న విలువ. యేసు ప్రభు పాదమే ఎందుకు కడగాలి? మరి ఆయన అడిగాడు, దేవుడు అడిగాడు ఏమని? నాకు మొత్తం శరీరాన్ని కడగమన్నాడు. కానీ అది కాదు. అట్లా చేసుకోవాలంటే సాగు పాదముకున్న విలువ. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి లోపల రావాలంటే ఏ పాద కడుక్కొని రమ్మా అని మా మమ్మీ అంటాడు. నేను ఇక్కడ బయట తిరిగి వచ్చారు కదా, అక్కడిక్కడ ఎక్కడ తిరిగి వచ్చినావు మాకు తెలియదు, కానీ నీవు పాదం కడుక్కొని లోపల రండి అని. ఎందుకు మా మీరు లోపల పాదం కడుక్కొని రమ్మంటున్నాం? దానికి డస్ట్ ఉంటుంది, దయ్యం ఏం లోపల ఇట్లా వస్తాయి, దానికి డస్ట్ తగిలి ఉంటుందంట. దాంతో పాటు నీకు దయ్యం లోపల వస్తాయి. అందుకే నువ్వు కాలం కడిగితే అది శుభ్రమైపోతుంది కాలు. అప్పుడు నీ ఎంబడి దయ్యం రాదు, భూతం రాదు, ఏమీ రాదు. మేబీ ఎందుకంటే పాదంలో అంటే డస్ట్ ఉంటుంది, ఎనర్జీ అవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి పాదం కడిగితే తప్పేమీ లేదు సోదరు. మీరు చూసారు చూడాలి. గురునానక్ పీదలు నీ గాడలు మధ్యలో వాటర్ వదిలేస్తారు. వాళ్ళ కాలు కడిగితేనే నీళ్ళు లోపల పోవాలి. వాళ్ళు నీళ్ళు పోతూనే ఉంటారు. పాదం కడుక్కొని వాళ్ళు పవిత్రంగా వాళ్ళ లోపల పోయి తాగిస్తారు. పాదంకున్న విలువ చాలా ఉంది సోదరులు. మాట్లాడాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటారు. అందుకోసం దేవుడు మరి ఈరోజు మన శిష్యులు కాలు కడిగారు. మనం కూడా మన జీవితంలో ఎవరు ఓన్లీ పర్సన్, ఎవరు నమ్మకంగా సేవ చేస్తున్నారు, ఎవరు దేవుని పనిలో ఈ ఒక సంఘ పనిలో ముందుగా ఉంటాడు, ఆయన పాదం కడితే తప్పే కాదు. ఆయన పాదం కడితే తప్పే కాదు. అందుకోసమే యేసు ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు. ఈ రోజు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మరి మనకి ఆ గుణ లక్షణాలు రావాలంటే ముందు మన పిల్లలు కాలు కడగడానికి స్టార్ట్ చేసుకోవాలి. అంటే అంత రీతిగా మనం తగ్గించుకొని వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించాలి. ముందు మనం మన ఇంట్లోనే కాలు కడగడానికి మనకి రాదు, ఇంకా బయట వాళ్ళు ఏమైనా కడుగుతారు? బయట వాళ్ళు కడగలేము సోదరు. అంటే ఆ గుణలక్షణం, తగ్గింపు గుణలక్షణం బయటకి వెళ్తే మీకు మనకి రాదు. సంఘం చెడిపోవడానికి ఇదే కారణం. నేను గొప్ప, నేను పెద్దోడు, నేను చిన్నోడు. పెద్దోడు నీవేం చెప్తావంట, చిన్నోడు నీవేం చెప్తావు. ఈ తారతమ్యం నీ దగ్గర వచ్చింది అనుకో, నీలో ఉన్నది సైతాను ఉన్నది అనేది తెలిసిపోతుంది. నీకు ఎప్పుడు ఈ డిస్టర్బెన్స్ కూడా వస్తుంది, నీలో సైతాను ఉన్నది అని మీరు తెలుసుకో. ఏది ఏమైనా అయ్యా ఏదో పొరపాటు జరిగింది, ఫర్గివ్నెస్
పాదాలు కడిగారు. ఆయన అప్పగిస్తున్నానని యూదులు తెలిస్తే కూడా ఆయన కాళ్ళలో యేసు ప్రభు కడిగారు. ఎందుకు కడిగారు ఆయనకు తెలుసు. అయితే కూడా ఆయన ప్రేమ చూపెట్టాడు, కర్మ చూపెట్టాడు, జాతి చూపెట్టాడు. సోదరి ఈరోజు నుంచి మనము దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి ఒకరినొకరు క్షమిస్తూ బతుకు సాగాలని దేవుడు నామములు మీ అందరినీ పెట్టుకుంటున్నాము. థ్యాంక్ యూ. సమయం అయిపోయింది కాబట్టి పరిశుద్ధులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈరోజు నీ వాక్యం ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మేము కూడా ఇతరుల పాదం కడగాలంటే మమ్మల్ని మనం తగ్గించుకొని నీ నామమును హెచ్చిస్తూ ప్రభువా అనేక మందికి నీ వాక్య సువార్త ప్రకటించడానికి మాకు బలమైన పరిశుద్ధ ఆత్మతోని మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబంలో జీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరించినావు. అందుకే స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి.